హై వ్యూవర్స్, ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ అండి. ఎంతగా అంటే అవతల ఉన్నోడు అసలు కరుడు కట్టిన క్రూరమైనటువంటి రాక్షసుడు, అసలు వాడి దరిదాపులకు వెళ్ళాలంటే భయపడతారు. అటువంటిది వాడు మన వాళ్ళని హిందువా కాదా అని అడిగి నుదుటి మీద సింధూరం ధరించున్నారా లేదని చూసి ఆడవారి నుదుటిన సింధూరం చెరిపేస్తూ వాళ్ళ మొగులను చంపి వెళ్ళి మోడీకి చెప్పుకొని పంపిస్తున్న మొగోళ్ళని, ఆ మొగోళ్ళని పంపిన దేశాన్ని, ఆ మృగాలను చూసి విర్రవిగుతున్నటువంటి దేశాన్ని ఈరోజు తుత్తినీళ్ళు చేసింది ఎవర్రా అంటే ఈ ఆపరేషన్ సింధూరులో భాగంగా అందులో కీలకమైన వాళ్ళు ఎవర్రా అంటే ఆడవారు అని తెలిసింది. ఆడవారు కాదు, వాళ్ళు ఆ దుర్గామాత యొక్క శక్తులు అందామా లేదన్నప్పుడు ఆ దుర్గామాత యొక్క రూపం అందామా? మీరే చెప్పండి. ఈరోజు అండి ఏకంగా లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ చేత ప్రెస్ మీట్ అండ్ ఆమె ఆర్మీకి సంబంధించి, నెక్స్ట్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తాను వచ్చేసి ఎయిర్ ఫోర్స్ నుంచి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించి వారి మధ్యలో వచ్చేసి విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శి ఉన్నారు. దెన్ ఒక వింగ్ కమాండర్ చేత, ఒక లెఫ్టినెంట్ కల్నల్ వీళ్ళ చేత ఒక పెద్ద ఆపరేషన్కి సంబంధించి ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది. ఎవరు ప్రెస్ మీట్లు మాట్లాడతారు? అజిత్ దోవల్ కాదు, రక్షణ శాఖ మంత్రి కాదు, హోంమంత్రి కాదు, ప్రధాని మోదీ కాదు. నేను తక్కువ చేయను ఇక్కడ, కానీ వీళ్ళ కేడర్ కన్నా పైన ఇంకా సుపీరియర్స్గా చాలా ఉంటారు. ఆయన సరే సింపుల్గా వీళ్ళ చేత చెప్పించాడు. ఏ రకంగా, రే అబ్బాయి తప్పు చేశాడు, అటాక్ చేసాం. మేము అటాక్ చేసాం కూడా ఎక్కడ పర్ఫెక్ట్ అటాక్ చేస్తున్నాం. ఏ రకంగా వాళ్ళు బ్యాచ్ చెప్తాను చూడండి ఒకసారి, ఎవరెవరు ఏంటి అన్నది. మొత్తం 9 ప్లేసెస్. అందులో ఈ ముజఫరాబాద్ ఉంది కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ క్యాపిటల్, అది అక్కడే 2 ఉన్నారు. ఇందులో ఎల్ఈటి అంటే లష్కర్ తోయిబా, జేఈఎం అంటే జైష్ ఈ మహమ్మద్, హెచ్ఎం అంటే హిజ్బుల్ ముజాహిద్దీన్. ఓకేనా? ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ సంబంధించి, జైష్ మహమ్మద్ సంబంధించి, లష్కర్ తోయిబా సంబంధించి ఆ పేర్లు ఏమంటే నోరు తిరని పేర్లు, హఫీజ్ సయీద్ అని ఒకడు, తర్వాత మసూద్ అజర్ అని ఒకడు. ఈ కీలకమైన కూడా వేసేసారని తెలుస్తాను. ఎంత దరిద్రం, ఎంత దారుణం అంటే ఈ ముండా కొడుకులు వెళ్ళి మసీదులో దాగుంటే దాన్ని కూడా లేపేశారంట. సో విషయం ఏంటి ఇప్పుడు అనేది, మతపరమైనటువంటి స్థలాలను కూడా ఉగ్రవాద స్థావరాలకు వినియోగించుకుంటూ ఉన్నారు. దానికి చూస్తే ఎలా ఉంటాం, పక్కా సమాచారం వేసి పడేసాం. ఎంతగా అంటే ఇజ్రాయెల్ వచ్చేసి అన్ని దేశాల కన్నా ముందు భారతదేశం ఈరోజు సరిగ్గా చేసింది అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హమాజోలను ఎలా లేపేసారంటే వాళ్ళకి తెలుసు కదా క్లారిటీ. అదే క్లారిటీ ఈరోజు ఇండియా చేసింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ 9 ప్లేసెస్ ఏంటనేది చెప్తా, అండ్ వీలైతే ఇందులోనే ఆ 9 ప్లేసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్ పని చేస్తాను అండి. ఆ ప్లేసెస్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి వెళ్తాను. ఇదిగోండి, మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్ ఇది వచ్చేసి పాకిస్తాన్లో ఉంటుంది. మన లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 100 కిలోమీటర్ లోపలికి ఉండిద్ది. ఇది అక్కడ ఉండిద్ది. అంటే ఈ ఉగ్రవాద స్థావరం 2015 నుంచి కూడా యాక్టివ్గా ఉంది. ఇది జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం కూడా చెప్తారు. ఈ రహస్య స్థావరం 2019 పుల్వామా దాడితో సహా జైషే మహమ్మద్ ఉగ్రవాద ప్రణాళికలతో ముడిపడి ఉంది. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అఖ్జర్, మౌలానా అమ్మర్, మసూద్ అజర్ కుటుంబ సభ్యులు ఈ మర్కజ్లో నివసించారు. ఇక్కడ నుండే మసూద్ అజర్ భారత్పై వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ యువత ఇస్లామిక్ జిహాద్లో, ఇస్లామిజం వేరు, ఇస్లామిక్ జిహాద్ రండిరా, ప్రపంచం అంతా కూడా ఇస్లామే ఉండాలిరా, వీళ్ళతో చచ్చిపోండి రా, స్వర్గంలో మీకు అద్భుతం సుఖం ఉండేదిరా, అలా మీకు ఇస్తాడని చెప్పేసి పిచ్చోలు చేసే అమాయకుల్ని ఇందులో చేర్పిచ్చేసి అనేక ప్రసంగాలు చేసి రెచ్చగొడుతూ ఉంటారు. మర్కజ్ సుభాన్ అల్లాహ్ వద్ద తన కార్యకర్తలకు ఈ జైషే మహమ్మద్ క్రమం తప్పకుండా ఆయుధాలు, శారీరక మతపరమైన శిక్షణ అందిస్తుంది. దెన్ ఫిజికల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ మతపరంగా అన్నప్పుడు మైండ్లో వచ్చేసి విశ్వం అన్నది ఎలా ఉండాలి మొత్తం నేర్పుతారు. నెంబర్ 2 మర్కజ్ తైబా మురిద్కే, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండేది. ఇది 2000లో స్థాపించబడినటువంటి మర్కజ్ తైబా పాకిస్తాన్లోని పంజాబ్లో, ఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నియర్ బై అనమాట, పంజాబ్లోని నంగల్ సహదాన్ ముర్గిడ్కేలో ఉన్న అల్మా మేటర్ లష్కర్ తోయిబా అతిపెద్ద శిక్షణా కేంద్రం. దీనిలో ఆయుధాలు, శారీరక శిక్షణ సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1000 మంది ఇక్కడి నుంచి అంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారన్నమాట. స్టూడెంట్స్ 1000 మంది ప్రతి సంవత్సరం లష్కర్ కోసం ఉగ్రవాద సంస్థలు సిద్ధం చేస్తుంది. మర్కజ్ తైబా కాంప్లెక్స్ లోపల మసీదు, గెస్ట్ హౌస్,
ఈ నిర్మాణానికి ఒసామా బిన్ లాడెన్ ఏకంగా $10 మిలియన్ వాడు సాయం చేశాడు అన్నమాట. వీళ్ళు మనుషులే అంట. అదేమంటే ఇస్లాము అల్లా అని పేరు చెప్పి, ఆ దేవుడి పేరు చెప్పి ఎంత దారుణాలు చూడండి. నెంబర్ 3, సర్జల్ తెహ్రా కలాన్. పాకిస్తాన్లోని పంజాబ్లో నరోవాల్ జిల్లాలోని షకర్గఢ్ తహసీల్లో ఉన్న ఈ స్థావరం జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు జైషే మహమ్మద్ యొక్క ప్రధాన ప్రయోగ కేంద్రం. జైషే మహమ్మద్ యొక్క ఉగ్రవాదులు మహమ్మద్ అద్నాన్ అలీ అలియాస్ డాక్టర్ ఖాఫీష్ జాన్ ఈ ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శించేవారు. నెంబర్ 4, మహమూనా జోయా సెంటర్ సియాల్కోట్. హిజ్బుల్ ముజాహిద్దీన్ మహమూనా జోయా ఉగ్రవాద స్థావరం భుట్టా కోట్లీ ప్రభుత్వ కేంద్రంలో ఉంది. అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ కన్సర్న్లో నడుస్తాయి. ఈ టెర్రరిస్టులు కూడా వాళ్ళే కదా రక్షణ కల్పిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ కూడా రక్షణ కల్పిస్తుంది, ఈ ఎదవలే కదా. ఇది ఒక దేశం అంట, వాళ్ళొక మనుషులు. ఇంక మళ్ళీ వాళ్ళ మతం గురించి ఏదంటే మన దగ్గర ముస్లింలు ఫీల్ అవుతారు కాబట్టి మతం టాపిక్ మనకొద్దు. మనం చెప్పింది మరలా చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు అంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలే. సో ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ క్యాడర్లు జమ్మూ ప్రాంతంలో చొరబట్టడానికి ఉపయోగించేది ఎవరు అంటే ఈ మహమూనా జోయా సెంటర్ సియాల్కోట్ నుంచి. నెక్స్ట్, మర్కజ్ అహ్లే హదీత్ బర్నాలా నగర శివారుల్లో కోటే జమీల్ రోడ్లో ఉన్నటువంటి భీంబర్ జమ్మూ కాశ్మీర్లోని లష్కర్ ఎ తోయిబా ప్రధాన శిక్షణా కేంద్రం. పూంచ్ రాజౌరి రియాసత్ సెక్టార్కు ఎల్ఈటీ ఉగ్రవాదులను ఆయుధాలను పంపడానికి ఉపయోగించేవారు ఇక్కడి నుంచి. ఇక నెక్స్ట్, మర్కజ్ అబ్బాస్ కోట్లీ. ఇది పాకిస్తాన్లోని కొట్లీలో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ముఖ్యమైన ఉగ్రవాద స్థావరం. ఈ జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ సన్నిహితుడు హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఖారీ జర్రార్. ఈ పేర్లు అర్థం కాకుండా టెర్రరిస్టులు అనుకోండి, ఇంకా అంతకుమించి చేయవద్దు మనకు, ఓకేనా. ఈ మర్కజ్కి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేయడంలో అమలు చేయడంలో ఈ ఖారీ జర్రార్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు అన్నమాట. వీళ్ళు మనుషులు. నెక్స్ట్, మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీ. ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ పురాతన శిక్షణా కేంద్రం, ఎప్పటి నుంచో ఉంది ఇది. 150 నుంచి 200 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు శిక్షణిస్తుంది. షావే నల్లా క్యాంప్ ముజఫరాబాద్ ఆక్రమిత. ఇది 8. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చలముండి వంతెన సమీపంలో ఈ ఉగ్రవాద స్థావరం లష్కర్ అత్యంత ముఖ్యమైన శిబిరాలలో ఒకటి. అజ్మల్ కసబ్గఢ్ ఉన్నాడే, ఇక్కడ ట్రైన్ అయ్యాడు వాడు. ఈ శిబిరం ఉగ్రవాద శిక్షణ పొందాడు. ఈ శిబిరం లష్కర్ ఎ తోయిబా కార్యకర్తల యొక్క నియామకం, రిక్రూట్మెంట్, నమోదు, ట్రైనింగ్ 2000 సంవత్సరం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారంట. అండ్ ఫైనల్ వన్, మర్కజ్ సైద్నా బిలాల్ ముజఫరాబాద్లోని ఎర్రకోట ఎదురుగా ఉన్నటువంటి ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని జైషే ప్రధాన కేంద్రం. ఈ స్థావరాన్ని ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించే ముందు వారికి రవాణా శిబిరంగా ఉపయోగిస్తారు. సో ఇక భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం, సో ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కూడా కలగలిపి ఈ ఆపరేషన్ చేస్తున్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి మొత్తం కూడా మానిటర్ చేసింది ప్రధాని నరేంద్ర మోదీ. బట్ బయటికి ఎక్కడ రాలా, కానీ దెబ్బ కొట్టే ముందు చెప్పే కొట్టారు మన వాళ్ళు. అందుకే ఈరోజు అమెరికా మాకు తెలుసు అని చెప్పింది, రష్యా తెలుసు అని చెప్పింది, ఇజ్రాయెల్ తెలుసు అని చెప్పింది, బ్రిటన్ తెలుసు అని చెప్పింది, ఈవెన్ యూఏఈ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ వాళ్ళకి తెలుసు. అందరికీ చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి ఏమని, వీఆర్ ట్రైన్డ్ దేనికోసం, సక్సెస్ కోసం, వీఆర్ రెడీ దేనికోసం, అటాక్ కోసం చెప్పి మరి వీడియో రిలీజ్ చేసి మరి 10 నిమిషాలు తుక్కు చేసి అవతల పడేశారు. ఇక ఈ పాకిస్తాన్ వాళ్ళు తెలిసిందే కదా, ప్రగల్భాలు బలుపుతూ ఉన్నారు. ఏమని, అంత లేదమ్మా మేము దాడి చేసాం అమ్మా, అదమ్మా ఇదమ్మా అని. ఈ బాగా ప్రగల్భాలు ఇవన్నీ తెలిసిందే కదా, ఉత్తర కుమార ప్రగల్భాలు. వాట్ నెక్స్ట్ వీడియో నేను డీటెయిల్గా ఇస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్ బాబు కాలబేరానికి వచ్చేసింది బాబు. వాట్ నెక్స్ట్ బాబు, వీడియోలో చూద్దాం బాబు.